ఓం పుండరీకం చేస్తూ ఉండగా దేవాదం వచ్చినారే. దేవాదం వచ్చిండు. ఒకవేళ దేవాదం చూస్తూ ఉండగా ఏనుగుతుండవు నావు నైదా రాకుండా ఓం పుండరీకం చేయబడ్డ సంగమయ్యో గా దేవదంగమయ్యా. మరి ఒకవేళ శివలోక శంచారి తాత నారదయా గట్లవయ్యే నారదా గిట్ల మల్లి నాడా ఇట్లా మళ్ళీ నాడా కైలాసం చేరవచ్చనే రామో రామ కైలాసం ఏరవచ్చనే రామో రామ కైలాసం చేరవచ్చనే రామో రామ కైలాసం ఏరవచ్చనే రామో రామ. నారాయణం నారాయణం. దేవతలారా ఆహా నారదా ఇంతమంది దేవానుదులను సభ చేసి కూర్చొని ఉన్నారు కదా. ఆ ఇంతమంది దేవతలలో ఎవరి భార్య ప్రతివతను మీరల్లా చెప్పగలరా దేవతలారా? మీరల్లా చెప్పగలరా దేవతలారా? మీరల్లా చెప్పగలరా దేవతలారా? మీరైనా చెప్పగలరా దేవతలారా? అయ్యా ఇంతమంది దేవతల భార్యలు ఎవరి భార్య ప్రతివతను మీరు చెప్పగలరా? ఇంతమందిరా? అయ్యయ్యో దేవనారదా ఇంతమంది దేవాను దేవతలలో శంకరుని కన్నా తాత లేడు, పార్వతమ్మ సమాన్ మాత లేదయ్యా. శంకర్ సమాన్ మాత నై, ఒకవేళ శంకర్ సమాన్ దాత నై, పార్వతమ్మ సమాన్ మాత లేదు. శంకరుని మించిన తాత మించిన మాత లేడురా అయ్యా అయ్యా. అన్నంతలో దేవతలు దేవార్తులు ఏమో అయ్యా ఒకవేళ భార్యనే మరి పార్వతమ్మని ప్రతిభత అన్నప్పుడు పార్వతమ్మ ప్రతిభత వస్తుందని చెప్పి దేవదంగమయ్యా రూపుల పాట మారిండు దేవదంగమయ్యా దేవదంగమయ్యా రూపుల పాట మారిండు దేవదంగమయ్యా దేవదంగమయ్యా అంగభంగమాయేన శివుడు సంగమాయే అంగభంగమాయేన శివుడు సంగమాయే సంగమా రూపానమ్మ వారు పార్వతమ్మ వేడకొచ్చిండు సంగమయ్యో భవతి భిక్షందే అంటున్నాడు. ఆ పార్వతమ్మ మేడ ముందలు ఏరవచ్చు కనుక గంటబట్టి పోవన శంకులు వాడనయ్యా. గంటనాదం వస్తున్నది, గర్భాన పడుతున్నది, శంకునాదం వస్తున్నదా, శవన పడుతున్నది దేవి. అమ్మవారు పార్వతమ్మగమ్మ ఎవరో మానాటి పెద్దలు ఏడ వచ్చినట్టు చెప్పి శంపుతోని ముత్తాలు చేతని వాళ్ళు తీసుకొని రాగి భూషణం పెట్టరమ్మ పార్వతి, దక్షుడు గంట బిడ్డ దాక్షాయిని పార్వతమ్మ, హిమవంతుడు గంట బిడ్డ హైమావతి పార్వతి, గిరిరాజుల పుత్రిక గిరిజావతి ఒకవేళ పార్వతీదేవి. అమ్మవారు పార్వతీదేవి, అమ్మవారు పార్వతీదేవి, ఆ తల్లి బయలుదేరినది. అమ్మవారు పార్వతీదేవి, ఆ తల్లి బయలుదేరినది. ఉన్నకున్న పార్వతీదేవి ఉన్నవాడి సంగమెల్లెనా. చెంబుతోని ఉత్తమూలు పట్టెనా, చెంబుతోని ఉత్తమూలు పట్టెనా, చేతులని వాళ్ళు పట్టెనా. గంటల దరువాదలమ్మో, గంటల దరువాదలమ్మో, గణముగా తల్లి వెళ్ళినది. శంకుల దరువాదలమ్మో, క్షణమున తల్లి వెళ్ళినది. ఒగినలావా గిట్లకొచ్చినా, ముక్షాల గిట్లకొచ్చినా, రామ 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 రామ
మారు వేసిన వాళ్ళ మధ్య శంకరుని గుర్తుపట్టినది నాదా నా మేడకు మారు వేషాను వచ్చిన కారణం ఏమిటి నాదో నాదా బామా పార్వతమ్మ నేను మారు వేశాను నన్ను గుర్తుపెట్టు బామా పార్వతమ్మ మెచ్చినానే మెచ్చినా మెచ్చినానే పార్వతమ్మ మెచ్చినానే మెచ్చినా పార్వతమ్మ మెచ్చినానే మెచ్చినా మెచ్చినానే పార్వతమ్మ గుణగణములు మెచ్చిన బామా పార్వతమ్మ ఆ రామ ఓ రామ అయ్యో దేరగు రామ పార్వతి స్వామి నీ గుణం మెచ్చింది అయ్యో ఎప్పుడు చూడు మెచ్చిననుడే ఉంది గాని మెచ్చి నాకు ఏమి ఇస్తివి ఓ దేవా జంగమయ్యా నాకు ఏమిస్తివి ఓ దేవా జంగ ఏమి కావాలను కోరుకోలే పార్వతమ్మ కోరిన ఓ రంపుని కొమ్ములోన వేసేదా ఏం కావాలో కోరుకోమ్మా ముందుగా అయ్యో కోరిన వరం లేదని పుట్టిస్తావా ఏపిస్తా బరాబరి ఏం ఆడిన మాట తప్పవు కదా ఆడిన మాట ఏం తప్పవు కదా కొడుకు కొడుతులు బాధపడకు అబద్ధం ఆడవు కదా అబద్ధం ఆడా పొలికి పొంగవు కదా పలికి పొంగుతుంది కాదు అబద్ధం ఆడుతుంది కాదు కొంచెం నాకుతుంది కాదు అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర ధనము కావాలన్నా ధాన్యము కావాలన్నా మిద్దెలు కావాలన్నా మేడలు కావాలన్నా భూమినిక పుష్పరాగాలు ఏమి కావాలన్నా కోరుకోమంటవా ఈ ధనముండి ఎవరి బాలు ధాన్యముండి ఎవరి బాలు మిద్దెలుండి ఎవరి బాలు మేడలుండి ఎవరి బాలు ఈ ఎండి బంగారం ఉండి ఎవరి బాలయ్యో జంగమయ్యా ఒక పెళ్లికైనా పేరంటానికైనా నోముకైనా వ్రతానికైనా గిట్లనే 10 మంది కూర్చున్న దగ్గర అమ్మా నీ మెడలో బలని తులాల బంగారం ఉంది నీకు మిద్దెలెన్నున్నాయి మేడలెన్నున్నాయి చెప్పు జాగల పువ్వులు ఏమున్నాయని ఎవరు అడగబోరు నీ గర్భాన పుట్టిన కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటే నేను ఏమంటే చెప్పాలనా అయ్యో నాదా ప్రాణేశ్వర నాకు ఒకవేళ పంట విలువ ఆడి విలువ లేదు నాయన అంట విలువ ఒక కొడుకు లేడు అటుకే 100 మంది ఆడపిల్లలు 100 మంది కొడుకులు మొత్తం 225 మంది పిల్లల సంతానం ఇయ్యవయ్యో జంగమయ్యా సంతానం ఇయ్యవయ్యో జంగమయ్యా నాదా అట్కే 100 మంది ఆడపిల్లలు 100 మంది కొడుకులనగా మొత్తం 225 మంది పిల్లల సంతానం ఇయ్యవయ్యో ఏమంటావు అట్కే 100 మంది ఆడపిల్లలు 100 మంది మగ కొడుకులు మొత్తం 225 మంది పిల్లలు నీ నాదా పార్వతమ్మ నువ్వు కోరుకున్నట్టు 225 మంది పిల్లలు ఇస్తా ఒడిగడతా కానీ ఒక మాట చెప్పు పురుగు ముట్టని పుష్పం దేవాల కప్పు ముట్టని గౌతమ దేవాలు ఎగలేని పత్రి తీసుకొచ్చి అంగానంగ పూజ లింగాలింగ పూజ పన్నెండంగ పాద పూజ కట్టాలి ముదముతోని 3 వస్తువులు తెచ్చి నాకు పూజ కట్టినట్టు ఉంటే అప్పుడు సంతానం ఇస్తానమ్మో పార్వతమ్మ సంతానం ఇస్తామా పార్వతమ్మ రామ్నాథరన్న గారు పెట్టినటువంటి కనుకనేమి షరతు కట్టినట్టు నాదంతో షరతు కట్టి అడవి లోపల వచ్చిన అడవి లోపల ఏడవచ్చినయ్యా జనాలు శివశక్తులు రావాలి శివశక్తి రావాలందరూ పడబెక్కలు అగ్నిగుండం అక్కడ పోయి తెలివేనా